తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మన నిత్య జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, నరదిష్టి పోవాలి అంటే అది పిల్లలకైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే నరదిష్టి పోవాలి అంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? చాలా చక్కని ప్రశ్న వేశారు తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. మరి అదే విధానంగా ఐడ్రీమ్ ప్రేక్షకులకు అందరూ కూడా హృదయపూర్వక వందనం. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా మరి వయసులో వృద్ధులకైనా ఎవరికైనా నరదిష్టి తగులుతుంది. ఏది తలిగినా ఏది తలగకపోయినా నరుడి కన్నుగా తలగకూడదు అంటారు. ఆ తలిగిన తర్వాత ఇంకా మా మనిషి జీవితం వ్యర్థమైపోతుంది, దేనికి పనికి రాకుండా పోతారు. అంత భయంకరమైనటువంటి నరుని కన్ను. ఆ నరుడి కన్ను కోసం పరమశివుడు కూడా పారిపోయాడు అంటారు, పెద్దవాళ్ళు అనుకుంటారు ఏమండి. సో ఇప్పుడు ఆ నల్లరాయి కూడాను బగ్గుమని పలికిపోతుందంటే చూడండి, నరుడు కంటికి నల్లరాయి బద్దలవుతుంది అంటారు. అంత పవర్ఫుల్ ఉంటుంది, అంత ఇదిగా ఉంటుంది దిష్టి, నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా బాగా మేకప్ అయ్యారనుకోండి, ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళొచ్చారు, ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళారు, ఇంకేదైనా కార్యక్రమానికి వెళ్ళారు, వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పడుకుంటారు. పడుకున్న తర్వాత ఇంకా తలనొప్పో వాంతులో ఒళ్ళు నొప్పులో ఇంకా రకరకాలమైనటువంటి అవన్నీ దిష్టి తగిలితే వచ్చే సిమ్టమ్స్లో స్టార్ట్ అయ్యేవంటి ప్రభావం. ఇంకా చిన్నపిల్లలు చంటి పిల్లలు అంటారా, వాళ్ళకి కడుపు నొప్పి అని తెలియదు, కంటి నొప్పి అని తెలియదు, చెవు నొప్పి అని తెలియదు, ఏం తెలియదు, ఒకటే చికాకు చేసి ఒకటే ఏడుపు. వాళ్ళ కొళ్ళు తుడిచినా ఏది చేసినా పౌడర్ పెట్టినా వాళ్ళకి ఇది చేసినా ఆగరు, ఏడుస్తూనే ఉంటారు. అంత భయంకరమైన దిష్టి ప్రభావం. మరి అదేవిధంగా ఇంటిపైన కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే కూడా బూడిది బుడమకాయ గుమ్మడికాయ మీరు ఇంటికి పైన కట్టుకున్నారనుకోండి, కట్టిన వంటి మూడో రోజుకి అది కుళ్ళిపోయి నీళ్ళు కారుతుంది. కుళ్ళిపోయి నీళ్ళు కారి నీచు వాసన వస్తుంది. అంటే నరుని కన్ను మీ ఇంటి పైన అంత ఇదిగా ఉందని వాళ్ళు బయట చెప్పుకోలేరు. ఏమ్మా, వాళ్ళు చెప్పుకోలేరు వీళ్ళ ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నాయో, వీళ్ళు ఎంత ఆస్తిపరులో, వీళ్ళ ఇంట్లో కూర్చొని తింటారు, వీళ్ళు బయటికే రారు, ఎవరి దగ్గరికి రారు, ఎవరి దగ్గర పోరు. అన్న ఆ ప్రభావం ఉన్నా కూడా వాళ్ళకి ఆ ఒక్క ఇది కనపడుతూ ఉంటుంది ఏమండి. సో అంత దిష్టి కనపడుతుంది. ఈ దిష్టి అంతా పోవాలంటే ఏం చేయాలంటే ప్రతి అమావాస్య పౌర్ణమికి ఉగ్గిలం మైచాచం అని పొడి దొరుకుతుంది. ఏదైతేమ్మా ఉగ్గిలం మైచాచం. అవి తీసుకొచ్చిన తర్వాత వేరే ఒక 5 ద్రవ్యాలు చక్కగా మీరు పచ్చకర్పూరము, లవంగము, ఇలాయచి ఏమండి, ఈ 3 ద్రవ్యాలు అయినాయా. తర్వాత మీరు తెల్ల జిల్లడు వేరు మొక్క ఏమండి. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇదివరకు కుంకుడుకాయలు అంటుంటారు, మనం సిరస్కు పడుతూ ఉంటారు, ఎండిపోయిన వంటిది. అది ఎండిపోయిన వంటి 2-3 కుంకుడుకాయలు ఉంటే అది దంచి పొగ వేసుకోవాలి. అవన్నీ కూడా మిక్సీలో పట్టి చక్కగా పొగ వేసుకొని ఇల్లు చివరన అందరికి చూపించు, పిల్లలకి పెద్దలకి అందరు కూడా దిష్టి పోయేటట్టుగా చేసుకోవాలి. ఇంటి గుమ్మం నుండి లోపలికి రావాలి. ఎప్పుడైనా కూడా పెరటి నుంచి గుమ్మం బయట రాకూడదు. గుమ్మం బయట వెలిగించుకొని మీరు ఇంటి లోపలికి వచ్చి ఇంటి ప్రాకారాలన్నీ కూడా తిరగాలి. అంత కోన తిరగాలి. ఇంకా ఎవరెవరికి ఎఫెక్ట్ కలిగిందో వాళ్ళకి ముఖానికి కొట్టాలి. ముఖానికి కొట్టడం అంటే విసిరి కొట్టడం కాదు, ధూపాన్ని పట్టించడం.
ధూపం ఎలా పట్టిస్తారు? ఆ ప్లేట్ నాలు పెట్టి అలా శిరస్సును పెట్టి ధూపం పట్టిస్తుండాలి. ఆ పట్టిస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి పట్టినటువంటి దిష్టి దోషం అంతా తొలగిపోతుంది. ఇది ఆ రోజు నుంచి వచ్చేవంటి ఆచారాలు. కొంతమంది పెద్దలు చేసేవంటి ఆచారాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఎండుమిర్చి, మళ్ళీ బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు అంటున్నారు ఏమండి, తర్వాత రాళ్ళ ఉప్పు, క్రిస్టల్, ఆ మూడు కూడా నేను చక్కగా ఏం చేస్తారంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి నిప్పులో వేసాను. అదొకటి. లేని పక్షాన మీకు ఊడ్చే చీపురు ఉంటుంది కదండి, ఆ ఊడ్చే చీపురుని కూడా చక్కగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి భూమి మీద కొట్టేసి పంపించేసి ముఖం కాల్చేసి కడుక్కోండి. ఈ రకంగా దిష్టికి చేసుకుంటూ పోతూ ఉంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. అయితే గురుగారు, చాలా మంది ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్గా కాలికి నల్లతాడు ప్రతి ఒక్కరు అబ్బాయిలు కూడా కట్టుకుంటున్నారు. దీనివల్ల నిజంగానే ప్రభావం ఉంటుందంటారా? దిష్టి ప్రభావం పడకుండా ఉంటుంది? చాలా వరకు మంచిదమ్మా. ఎడమ చేతికి ఎడమ కాలుకు కట్టుకోవడం వల్ల చాలా విశేషమైన నల్లతాడే అంటారా, లేదంటే దానికి ఈ మధ్య అది గజ్జలు కూడా కట్టుకుంటారు. గజ్జలు కూడా కడతారు. అంటే అది 12 వయసులోపు ఉన్నవంటి పిల్లలకైతే గజ్జల్లో కట్టుకోవచ్చు. 12 వయసు దాటిన వంటి 18 దాటిన వంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఊరికే నల్లతాడు కట్టేసుకుంటే సరిపోతుంది. ఆ నల్లతాడుతో సరే ఇదిగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే కాటిక. మనం కాటికతో కూడా కాళ్ళకు పెట్టుకున్నారనుకోండి, చాలా విశేషమైన వంటి ఫలితాలు లభిస్తాయి. అంటే ఎడమకాలు కుడికాలు అలా డిఫరెన్స్? ఎడమకాలు పెట్టుకుంటే చాలా పని లభిస్తాయి. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే పాటిస్తూ చేస్తూ ఉండండి, తప్పకుండా మంచి ఫలితం లభిస్తుంది. దిష్టి ప్రభావం మనిషి మీద పడకుండా ఉండడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్తే. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి